మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని కేతకి సంగమేశ్వర కాలనీలో సైరా మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ సంగారెడ్డిలో సైరా మీడియా చేపట్టిన ఉచిత మట్టి గణపతి పంపిణీలో భాగంగా ఇక్కడ శైలేష్ రెడ్డి గారు ఉచితంగా ఇవన్నీ ఇస్తున్నారు. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం, అసలు ఎందుకు ఈ మట్టి వినాయకుల ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏంటిది, ఎందుకు ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఈ రోజే ఉందా, కేవలం అంటే రేపు కూడా జరుగుతుందా, ఇలాంటి విషయాలన్నీ ముందుగా సంగారెడ్డి ప్రజలకు, మా కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మట్టి గణపతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈరోజు పర్యావరణ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని మనము ఇంట్లో పూజించుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మనము హాని తగ్గించేసి లాభకూరుస్తామని చెప్పేసి ఒక ఆలోచన. ఇంకోటి, ఇలా పంపిణీ జరగడం వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మన యొక్క భక్తి శ్రద్ధల్ని అలాగే మన మతాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకొని ప్రతి పండుగను కూడా ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఏదో ఒకటి పెట్టేసినాం కదా ఇక అయిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి పూజను నిర్వహించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ ఆలోచన చేసినాం అన్నట్టు. మొత్తం వచ్చేసి ఒక 4 కౌంటర్స్ పెట్టినాము. ఇక్కడ సండే మార్కెట్లో అయితే 2 పెట్టినాము, తర్వాత ఒకటి మన పొన్నకాలనీలో ఒకటి, తర్వాత కాకతీయ నగర్ మన జీన్స్ కార్నర్ కేఎస్ నగర్ దగ్గర ఒకటి, మొత్తం 4 కౌంటర్లు పెట్టినాము. ఈరోజు రేపు 2 రోజులు ఉంటుంది. రేపు ఉత్సవం రేపు ఉదయంలో పొద్దున్నే 8-9 గంటలకల్లా వచ్చేస్తారు. ఈ రేపు కూడా జరుపుతారు. మళ్ళీ రేపు అయితే అయిపోతుంది కదా లాస్ట్ ఇక రేపు జరుపుతారు. బాగుంది, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంచనాకు మించి అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతిష్ఠింప చేసుకుంటున్నారు. బాగానే ఉంది, అంత బాగుంది. చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు భగవంతుని కూడా నేను వేడుకుంటున్నాను. చూడ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇదే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ముందుగా మన కేఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శైలేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మట్టి విగ్రహాల యొక్క పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వినాయక చవితి అనేది హిందూ బంధువులకు అందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి పండుగ. అదే సందర్భం లోపల ఈరోజు అనేక రకాల కలర్స్ తోటి వినాయకులు తయారు చేయడం ద్వారా కూడా ఒక ఎన్విరాన్మెంటల్ సమస్య కూడా వస్తూ ఉంది. సో అందుకని ఈరోజు ఒక ప్రకృతి సహజ సిద్ధంగా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుల్ని మనం తీసుకొని ఆ రకంగా పూజించడం ద్వారా ఒకటి మన ప్రకృతిని కాపాడినట్టుకుంటుంది, ప్రజల ఆరోగ్యాలు కాపాడినట్టుకుంటుంది, అట్లే భక్తిని కూడా సాటి ఉంటుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని శైలేష్ రెడ్డి గారు తీసుకున్నారు. వారికి మా కాలనీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈ వినాయక చవితి రేపు జరపబోతూ ఉన్నాం కాబట్టి కాలనీ వాసులకు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శైలేష్ రెడ్డి గారు ఈరోజు మన మట్టి వినాయకులు మన వినాయక చవితి సందర్భంగా వారు ఉచితంగా మన కాలనీ వాసులకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో వారి తల్లిగారు మరి ఈ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ప్రజలతో మమేకమై మళ్ళీ ప్రతి ఒక్క దైవ కార్యక్రమాల్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ వారు చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో ఉంటారు. కాబట్టి వారు ఈసారి వినాయక చవితి సందర్భంగా మళ్ళీ ఉచితంగా మట్టి వినాయకులు ఇస్తున్నారు. కాబట్టి వారి కుటుంబానికి అందరికీ కూడా మంచి జరగాలని కోరుచు వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతుల్ని బహుకరించడం అంటే ప్రజలందరికీ కూడా ఉచితంగా బహుకరించడం అనేది చాలా గొప్ప సాంప్రదాయము. ఎందుకంటే వినాయక చవితి పండుగను మన దేశ ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో చేసుకుంటుంటారు. అలాంటి పండుగను అందరికీ దగ్గర చేయడం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా దగ్గర చేసి అందరూ సంతోషంగా ఆనందంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు, వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. నేను కూడా ఒక గణపతిని తీసుకున్నాను వారి సారథ్యంలో. వారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మన వినాయక చవితిని అందరికీ అంటే కుటుంబాలకు అందరికీ, తర్వాత గ్రామ ప్రజలందరికీ కూడా పరిచయం చేయడము, దాన్ని విస్తృతి చేయడము, తర్వాత ఈ వినాయకుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, ఆయన ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి చాలా ఉత్సాహంతో వాళ్ళు పంచడం అనేది చాలా శుభప్రదము. చాలా వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి తర్వాత దాన్ని ఖర్చు పెట్టి ప్రజలందరికీ కూడా ఉచితంగా వేయడం అనేది చాలా
సుపరిణామం అన్నమాట. ఇలాంటిది అందరూ కూడా చేపడితే ఈ పండుగ మరింత ఉత్సాహం ఆనందాలతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ వినాయకులను పంచడం జరుగుతున్నది. మన ఊరికి మన వాడకు వినాయకుడు వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడే పండుగ సందడి చాలా మొదలైనట్టుగా అనిపిస్తున్నది. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కాలనీవాసులకు, పట్టణవాసులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో మన మట్టి వినాయకులను పంచడం జరుగుతుంది. అలాగే కాలనీవాసులు అందరూ ముందుకొచ్చి వినాయకులను తీసుకోవడం జరుగుతుంది. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పోతిరెడ్డిపల్లి మరియు సంగారెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రెడ్డిపల్లి కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయంలో మట్టి వినాయకులు మన కాలనీవాసులందరికీ ఇవ్వబడుతున్నాయి. కాబట్టి కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టి వినాయకులను తీసుకొని స్వామివారిని పూజించి స్వామివారి సేవలు అందుకొని స్వామివారి పూర్తి ఆశీస్సులు పొంది తర్వాత మా కాలనీవాసులందరికీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉండగలగాలని కోరినాయి. 10వ వార్డు ప్రజలకు తెలియజేయదేమనగా మనం ఎంతో అంగరంగ వైభవం జరుగుతున్న వినాయక చవితిని ఈరోజు మట్టి వినాయకులతో జరపాలని మన కాలనీ మా శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము కాలనీ వాసులకు అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచు. చూసారు కదా, నార్మల్గా అయితే ప్రతి ఇంట్లో అంటే కలర్ వినాయకుల్ని మాత్రమే తీసుకోవాలన్నట్టు చాలామంది అనుకుంటుంటారు. కానీ వాటి వల్ల అంటే వాటర్ పొల్యూషన్ కానీ వాటర్లో నిమజ్జనం చేయడం వల్ల కెమికల్స్ అన్ని కలిపి చాలా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేయడం వల్ల అంటే చాలా వాటర్కి కూడా చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా వాటర్ పొల్యూషన్ని తగ్గిస్తున్నామని కూడా మనం తెలుసుకోవచ్చు. కెమెరామెన్ సాయితో నేను మీ కేశవ్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.